నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత్ నుంచి ఒక అద్భుతమైన వార్త వినిపిస్తోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం కాదు కదా, దేశంలో కొత్త కొలువుల జాతర మొదలైందని గణాంకాలు చెప్తున్నాయి. తాజాగా లింక్డ్ఇన్ విడుదల చేసిన 2026 ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్ భారత్ ను గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్ గా అభివర్ణించింది. కేవలం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వంటి నగరాలు ఏఐ ఉద్యోగ సృష్టిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ ఏఐ సునామీ భారతీయ యువత భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? ఈ స్పెషల్ స్టోరీలో పూర్తి వివరాలు చూద్దాం. భారతీయ జాబ్ మార్కెట్ లో ఇప్పుడు ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ముప్పు కాదు, అదొక అద్భుతమైన అవకాశం అని భారతీయ ఇంజనీర్లు నిరూపిస్తున్నారు. లింక్డ్ఇన్ నివేదిక ప్రకారం గడిచిన ఏడాది కాలంలోనే భారత్ లో ఏఐ ఇంజనీరింగ్ ఉద్యోగ ప్రకటనలు ఏకంగా 60% వృద్ధిని నమోదు చేశాయి. ప్రపంచంలోని ఇతర ప్రధాన మార్కెట్లతో పోలిస్తే భారత్ ఏఐ టాలెంట్ విషయంలో అత్యంత వేగంగా దూసుకుపోతోంది. సాధారణంగా ఐటీ ఉద్యోగాలంటే అందరికీ బెంగళూరు, హైదరాబాద్ నగరాలే గుర్తొస్తాయి. బెంగళూరు 52%, హైదరాబాద్ 50% ఏఐ జాబ్ వృద్ధితో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఏఐ ఉద్యోగాల పోస్టింగ్స్ 45.5% వృద్ధిని సాధించాయి. మరీ ముఖ్యంగా జాతీయ సగటున ఏఐ టాలెంట్ కేంద్రీకరణ కేవలం 1% ఉంటే విజయవాడలో అది 1.7% ఉండటం గమనార్హం. అంటే ప్రధాన మెట్రో నగరాల కంటే వేగంగా చిన్న నగరాల యువత ఏఐ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నారు. ఏఐ అంటే కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకే పరిమితం అనే రోజులు పోయాయి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా తమ రోజువారీ ఉత్పాదకతను పెంచుకోవడానికి ఏఐని వినియోగిస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగ అన్వేషకులకు సొంత ప్రాంతాల్లోనే ఉపాధి లభిస్తోంది. మెట్రో నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గడమే కాకుండా తక్కువ జీవన వ్యయంతో మెరుగైన జీవన శైలిని గడిపే అవకాశం దక్కుతోంది. మరోవైపు కంపెనీలకు కూడా ఖర్చు తక్కువతో నాణ్యమైన మానవ వనరులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో కేవలం పుస్తకాల్లోని థియరీ తెలిస్తే సరిపోదు. కంపెనీలు ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అంటే పనిని నేరుగా అమలు చేయగల నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏజెంట్స్ నిర్మించడం, అజూర్ ఏఐ స్టూడియో వాడటం, ఆటోమేటెడ్ ఫీచర్ ఇంజనీరింగ్ వంటి అత్యాధునిక టూల్స్ పై పట్టు ఉన్న వారికి డిమాండ్ భారీగా పెరిగింది. కేవలం ప్రయోగాలు చేసే స్థాయి నుంచి నేరుగా ప్రాజెక్టులను డెలివరీ చేసే ఇంజనీర్లకే భవిష్యత్తు ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఏఐ ఉద్యోగాలను హరిస్తుందన్న అపోహలను భారత్ పటాపంచలు చేస్తోంది. ఏఐని అందిపుచ్చుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే భారత్ ప్రపంచానికే ఏఐ రాజధానిగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.